10 ఏళ్లలో తెలంగాణలో వ్యవసాయాన్ని కేసీఆర్ పండుగలా మారిస్తే రేవంత్ సర్కార్ మాత్రం 6 నెలల్లోనే రైతును అన్ని విధాలా ఆగం చేస్తోంది. ఇప్పటికీ రైతు భరోసా సాయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులు చెల్లించాలంటూ రైతుల పొలాలు వేలం వేసేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ సర్కార్ అన్నదాతకు అన్ని విధాలా అండగా ఉండి రుణాలు మాఫీ చేసి పంట పెట్టుబడి సాయం అందించి మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం లోను డబ్బులు కట్టకపోతే పొలాలు బహిరంగ వేలం వేస్తోంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో రైతుల పొలాలు వేలం వేస్తామంటూ డీసీసీబీ అధికారులు ఫ్లెక్సీలు పెట్టారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించనందున పొలాలు వేలం వేస్తామంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వడ్డీ రేటు తక్కువ చేస్తేనే రుణాలు చెల్లిస్తామని రైతులు అంటుంటే తగ్గించే ప్రసక్తి లేదని బ్యాంక్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పొలాల్లో ఫ్లెక్సీలు పెట్టి తమను అవమానిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి కామారెడ్డిలో రైతులతో మా ప్రతినిధి రవీందర్ ఉన్నారు. రవీందర్, రైతులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి రవీందర్? ఓవరాల్ గా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులు ఆగమయ్యారు. దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు అరగోసపడుతున్నారు. దాదాపుగా 6 నెలల్లో సీన్ రిపీట్ అయింది. దాదాపుగా సమైక్య రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారో ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు అదే తీరును ఎదుర్కొంటారు. మనం ఏదైతే లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో డీసీసీపీ అధికారులు ఏదైతే నోటీసులు జారీ చేసి రైతుల పొలాల్లో ఎర్ర జెండాలు అదేవిధంగా హెచ్చరికలు జారీ చేసి ఫ్లెక్సీలు వేశారో ఆ భూమిలో ప్రస్తుతం ఉన్నాం. ఆ రైతులు మనతో పాటు ఉన్నారు. రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు. దాదాపుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగిన కాలంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కో దాదాపుగా అధికారులు చెప్తే విన్నారు. దాదాపుగా మా పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా రైతుగా అనేక పర్యాయాలుగా రైతుల పక్షాన నిలిచిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి దక్కుతుందని మరోసారి కామారెడ్డి జిల్లాలోని రైతులను గుర్తు చేసుకున్న స్పందన స్పష్టంగా కనబడుతుంది. ఇది పోల్కంపేట గ్రామం. ఇది దాదాపు కామారెడ్డి జిల్లాకు 35 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. లింగంపేట మండలానికి సంబంధించిన రైతుల భూములు దాదాపుగా ఇక్కడ డీసీసీ ఆధ్వర్యంలో, సహకార సంఘం ఆధ్వర్యంలో దాదాపు 246 మంది రైతులు ఇక్కడ దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలు తీసుకున్నమాట వాస్తవమే. ఈ నేపథ్యంలో అధికారులు అనేక సార్లు వీరికి నోటీసులు ఇచ్చాము. వీళ్ళు ఇన్లేరు కాబట్టి వల్ల మేము ఫ్లెక్సీలు వెలిచాయని అధికారుల వర్షన్ ఉంటే రైతులంతా దాదాపు స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలు కాబట్టి ఇవి తక్షణమే చెల్లించాలని అధికారులు పలుమార్లు చెప్పారని అంటున్నారు. కానీ పరిస్థితి ఆశించిన మేరకు రాలేదు. అనేక పర్యాలుగా రైతులు నష్టపోయారు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో ఒత్తిడి తీసుకొస్తే బాగుండదు. అసలే పంట నష్టం జరిగింది. 2 పర్యాలుగా విపరీతమైన వర్షాలతో వడగళ్ల వానతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు మెడ మీద కట్టిపెట్టి ఇవాళ వివరించిన తీరు పట్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ భూమిలో ఎర్ర జెండాలు పాతారు. ఎర్ర జెండాలు దేనికి నిదర్శనం? నక్సలైట్లు గతంలో ఎర్ర జెండాలు ప్రాతి ఈ భూమి మా ప్రాంతానికి, మాకు సంబంధించిన భూమి అని హెచ్చరికలు జారీ చేసే సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఆనాటి ఎర్ర జెండాలే నక్సలైట్ ప్రభావితమైనటువంటి పోల్కంపేట గ్రామంలో మరోసారి అధికారులే ఈ ఎర్ర జెండాలు పాటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి బాధిత రైతులు ఉన్నారు. వారు ఏమంటారో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎంత మేరకు రుణాలు తీసుకున్నారు? ఏంది పరిస్థితి? దాదాపుగా ఎక్కడ చూసిన ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది. అధికారులు అదేవిధంగా డీసీసీపీ అధికారులు మీ దగ్గర పలుమార్లు వచ్చామని చెప్తున్నారు. ఏది వాస్తవం, మీరేమంటారు? వాస్తవానికి డీసీసీ బ్యాంకులో మేము దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నది వాస్తవమే. మాకు పంటలు సహకరించక, మాకు అనుకూలంగా పంటలు రాక ఇబ్బందులు పడడం వాస్తవమే. ఇంకోటైతే మేము తీసుకున్నది 2 లక్షలు 3 లక్షల రూపాయల రుణం. అది ఈనాడు 12 నుంచి 15 లక్షలు అయింది. 12 నుంచి 15 లక్షల రుణాలు అయితే మేము ఇప్పటికి గతంలో కూడా వాళ్ళకి చెప్పినాం, బ్యాంకు మేనేజర్కి ఇట్లా వస్తే చెప్పినాం, సార్ మేము తీసుకున్నది 2 లక్షలు 3 లక్షల రుణం సార్, మాకు ఇంట్రెస్ట్ ఇంతగానం అయితే మేము రైతులం సార్, కట్టలేని పరిస్థితి. మాకు ఏదైతే రుణం ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ తీసేయండి, మేము అసలు ఒక ఇన్స్టాల్మెంట్ 2 ఇన్స్టాల్మెంట్లు కడతాం అని అప్పటి నుంచి కూడా చెప్తున్నాం సార్. అయినా ఇంటికి వచ్చి ఇంట్లో మేము ఉన్నా లేకున్నా ఆడవాళ్ళం చెప్పడం కానీ, బాసనలు బయట వేస్తామని కానీ, లేదు మీ పంట పొలాల ఇది జనరల్ వాత అది అనుకుంటాను కూడా వచ్చి జనరల్ వాతేశారు సార్. ఇది ఒకటే సార్, మేము రైతులం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రైతులం. మేము ఏది కంపెనీ వాళ్ళం కాదు, వేరే జాబ్లు ఏం చేస్తలేం, మాకేం లేదు సార్. మేము ఉన్నదే 2 ఎకరాల వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. ఇవి
ఈ ఎర్ర జెండాలను చూసేసరికి మాకు ఇంకా బుగులు పుట్టి సార్. నేను గతంలో చిన్నగా ఉన్నప్పుడు పెద్ద భూస్వాముల దగ్గర నక్సలైట్లు వచ్చి ఎర్ర జెండాలు బాతి మరీ వాళ్ళు గరీబులు అని తెలిసి కూడా ఆ జెండాలను వాళ్ళంతా వాళ్ళే వీకపోయిన రోజులు ఉన్నాయి సార్. కానీ ఈ దౌర్జన్యమే సార్. ఒక బ్యాంకాలు వచ్చి గవర్నమెంట్ వ్యవస్థ, ఇది గవర్నమెంట్ వ్యవస్థ, ప్రైవేట్ వ్యవస్థ కాదు కదా సార్. ప్రైవేటులో కూడా ₹1,00,000 వెళ్తానన్న బాకీ తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టలేకపోతే అసలు ఇవి ఏడాదికి 6 నెలలకు ఇవ్వమంటే కూడా అట్లిచ్చి తీసుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఈ బ్యాంకాలు వచ్చి ఎర్ర జెండాలు వాతి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం, మా భార్య పిల్లలు నాశనం భయపడడం. ఇంకోటి సార్, ఈ గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సరే వచ్చిర్రు, కానీ మేము చెప్పంగానే మమ్మల్ని ఏమనకుండా వెళ్ళిపోయారు సార్. గత 10 ఏళ్ల నాడు లేని పర్వం ఇప్పుడు ఈ 6 నెలల్లో జరుగుతుంది. దండం పెట్టి చెప్తున్నాం ఈ గవర్నమెంట్ కానీ సార్, రేవంత్ రెడ్డి గారు కూడా దయచేసి చెప్తున్నాం, మేము రైతులం సార్, మేము కంపెనీ వాళ్ళం కాదు, మేము ఏ కంపెనీ దండం పెట్టి చెప్తున్నాం, ఖచ్చితంగా చెప్తున్నాం సార్. ఈ ఇంట్రెస్ట్ ఏదైతుందో అది మాఫ్ చేయండి, మేము అసలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు టైం ఇవ్వండి, 6 నెలల ఏడాదిలో ఖచ్చితంగా మొత్తం మీ రుణం కట్టేస్తాం సార్. తీసుకున్న దానికి తప్పే సార్, మేము తీసుకున్నాము. ప్రతి గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ వల్ల మాఫ్ చేస్తాం అంటే ఇన్ని రోజులు మేము ఆగిన దానికి మాకు జరిగిన శాస్తి ఇది సార్. మేము కట్టడానికి రెడీ ఉన్నాం. ఒక్కటైతే ఇండ్లకి వచ్చి భార్య పిల్లలను భయభ్రాంతులకు గురి చేసి మా పొలంలో ఇప్పుడు ఎర్ర జెండాలు బాతిరు సార్. మేము ఇంకో వ్యక్తి దగ్గరకు ₹10 అప్పు ఇవ్వమని, ఇప్పుడు సీజన్ సార్, ఇది పెట్టుబడి పెట్టే సీజను, పలానోళ్ళ భూమిలో బాతిరంటే నీ భూమిలో కూడా రేపు బాతారని మాకు రుణాలు ఎవరు లేదు సార్. మేము ఇక ఏం లేదు సార్, ఆగులన్న పడాలి కూడా ఏమని తెచ్చుకొని భార్య పిల్లలతో తాగి సాగే పరిస్థితి వచ్చింది సార్. దండం పెట్టి చెప్తున్నాం, ఈ ఉన్న ఎర్ర జెండాలు ఏవైతే తక్షణమే తీసేసి మాకు టైం ఇచ్చి ఆ రుణాలు ఏవైతే ఇంట్రెస్ట్ ఉందో అది తీసేసి మాకు అసలు టైం ఇవ్వండి, మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం సార్. రైతులం సార్, ఎవరిని ముంచాం, మేము రైతులం, ఎవరినైతే ముంచలేము, ముంచం కూడా. రైతు అనేటోడు ఎవరిని ముంచినోడు కాదు సార్, ప్రతి ఒక్కడు ముంచినోడే రైతును, కానీ రైతు ఎవరిని ముంచలేడు సార్. దండం పెట్టి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ ప్రతి ఒక్కరికి సార్ దండం పెట్టి చెప్తున్నాం, మనం రైతులం సార్, మమ్మల్ని కాపాడండి. రైతే రాజు అంటారు, ఈ రాజును తీసుకుపోయి రాళ్ళని చేయకండి, దండం పెట్టి చెప్తున్నాం. ఏ రైతు కూడా ఇప్పటి వరకు ఏ మీడియా ముంగట వచ్చి కానీ ఎక్కడ కానీ ధర్నాలు చేసిన రోజులు లేవు సార్. అవి మా దాకా రానియకండి ప్లీజ్, దండం పెట్టి చెప్తున్నాం, మమ్మల్ని కాపాడండి. మేము మీకు ఎల్లవెల్ల సహకరిస్తాం సార్. మేము ఏదానికి సార్, రైతు ఏదానికి సహకరిస్తాం. ఎక్కడన్నా ఇప్పుడు రోడ్డు మీద తిరిగే సైకిల్ మోటార్ అటువంటిది ఫైన్లు పడితే ఇంత కట్టురి మీకు 35%, 40% అని చెప్పేసి ఆ సైకిల్ మోటార్లు కట్టించుకుంటారు సార్. మేము రైతులు మేము పాపం చేసాం సార్, మాకు కూడా ఇవ్వండి సార్, అది మాకు ఇంట్రెస్ట్ మాఫ్ చేయండి, మేము కట్టేస్తాం. మేము మొత్తం మాఫ్ చేయమంటలేం కదా, అసలు కడతానికి రెడీ ఉన్నాం సార్. ఇక్కడ మీరు ఇటువంటిది ఇదే పర్వం కొనసాగితే మాకు మాఫీ చేయకుండా ఇవే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఉరితాల్లో, లేకుంటే మందు డబ్బాలో, లేకుంటే వాగులో ఇవే మాకు శరణ్యం సార్. దండం పెట్టి చెప్తున్నాం, మరీ దండం పెట్టి చెప్తున్నాం, మరీ కూడా వేడుకుంటున్నాం సార్, మమ్మల్ని కాపాడండి సార్. మేము భార్య పిల్లలతో బతకాలి సార్, మేము రైతులం సార్, మేము ఉన్నోళ్ళం కాదు సార్, మాకు కంపెనీలు లేవు, మేము కార్పొరేట్ వాళ్ళం కాదు. అవును సార్, ఒక్కొక్క పెద్ద సంస్థలు ఉన్నోళ్ళు ఇడిసబెట్టిపోతే విజయమ్మాలేనో ఇంకా ఎవరో మొన్న కూడా కాదానో అంబానికో వాళ్ళకు కూడా అటువంటి వాళ్ళకి మాఫీలు చేస్తాం సార్. మేము రైతులం, మేము పాపం చేసాం సార్, రైతులం సార్. మేము కాయ కష్టం చేసుకొని బతికేవాళ్ళం సార్. పొద్దున్న దాకా పని చేస్తేనే పొద్దుకు ఇంట్లోకి వస్తుంది సార్. ఇంత కష్టం చేసినాక కూడా రాళ్ల వాన వాడో, లేదు వరదలు ఎక్కువ వచ్చో, లేకుంటే కరెంటు లేకనో, పంటకు పురుగు వచ్చో, ఏదన్నా అయితే కూడా నష్టపోయి ఎవరి మీద పురుగు మంది ఇచ్చిన వాళ్ళ మీదనో, లేకుంటే విత్తనాలు ఇచ్చిన వాళ్ళ మీద వాడి అయితే లొల్లి చేస్తలేం సార్. మాకు ఆశారం మంచలేదు అనుకుంటున్నాం, సపరేట్గా వస్తున్నాం సార్. మేము ఎవరి మీద కూడా ఇబ్బందులు వల్లేం సార్. దండం పెట్టి చెప్తున్నాం, మరీ కూడా దండం పెట్టి చెప్తున్నాం సార్. మా గురించి ఆలోచించండి, మాకు కొంచెం టైం ఇవ్వండి, అసలు కడతాం. మీ ఇంట్రెస్ట్ అయితే కట్టదలుచుకోవాలి సార్, కట్టం సార్. మేము రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వెలుబుచ్చిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మేము దాదాపుగా మీ బాకీ ఏదైతుందో దాన్ని ఎట్టి పరిస్థితులు ఎగ్గొట్టే పరిస్థితి లేదు, ఖచ్చితంగా కడతాము. కాకపోతే దానికి సంబంధించిన వెసులుబాటు కల్పించి వడ్డీ రేటు తగ్గిస్తే బాగుంటుందని రైతులంతా చెప్తున్నారు. మనం చూస్తున్న ఏదైతే బ్యాంకు పాతిందో ఈ భూమి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు లింగంపేట నందు తనఖాకు రుణము పొందిన తిరిగి చెల్లించినందున తెలంగాణ సహకార చట్టం 1964 అనుసరించి ఈ భూమిని వేలం వేయట కొరకై స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని ఒక ఫ్లెక్సీ వెలిసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా ఎర్ర జెండాల పాత్రలతో ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఉండదు. ఆనాటి నక్సలిజం కాలం నుంచి వచ్చినటువంటి పరంపర ఇవాళ గవర్నమెంట్ బ్యాంకు సంబంధించిన అధికారులే తీసుకోవడం పట్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి మరో రైతున్నారు, వారు ఏమంటారో వారి మాటను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇదంతా తతంగు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మాకు 2010లో తీసుకున్న లోన్ ఇది. ట్రాక్టర్ 5 లక్షలు తీసుకున్నాం, మళ్ళీ రిపీట్ వచ్చిన దాకా 3 లక్షలు కట్టినాము. మళ్ళీ ఇప్పుడు 14 లక్షలు బాకీ చూపించిండు. కంపల్సరీ కట్టాలి, కట్టకపోతే మీ భూమి జప్తు చేస్తా, ఎర్ర జెండాలు పెట్టేసిండు. ఇవాళ మా భూమే ఇది, నా భూమే ఇది.
ఎంత తీసుకున్నారు, ఎంత అయింది? 5 లక్షలు తీసుకున్నా. అందులో 3 ఇన్స్టాల్మెంట్లు కట్టినాం. రిపీట్ వచ్చినప్పుడు కట్టినాం. రిపీట్ బంద్ నుంచి కట్టుడు బంద్ చేసినాం గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు 14 లక్షలు కట్టమంటుండు. నిన్న ప్రొద్దున కూడా ఆపండి సార్, 1 లక్ష రూపాయలు కూడా కట్టేసి వచ్చిన సార్ అలా. మళ్ళీ ఆపుతామని చెప్పి సాయంత్రం వచ్చి జెండాలు బొబ్బంలో జెండాలు పెట్టిండు. నేను పొద్దునే కట్టిన 1 లక్ష రూపాయలు కూడా కట్టండి సార్ ఆపుతా, నిన్న కట్టినా. ఇది పరువుకు సంబంధించిన అంశం కదా. ఇవాళ రేవంత్ సర్కారు, బ్యాంక్ అధికారులు ఒకటై రైతుల పరువు తీసే ప్రయత్నం, రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. గతంలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఇట్లాంటి వ్యవహారం ఉండేనా? ఏం లేదు సార్. కేసీఆర్ చెప్తే విన్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు 6 నెలల నుంచి మాకు బాగా శక్తి చేస్తారు సార్. రోజు ఇంట్లో పని తిరుగుడు, పిల్లలకు బాధ పెట్టుడు, మీ డాడీ లేడా, మీ మమ్మీ లేదా, మీ ఇంట్లో కష్టం చదవాలి, అవన్నీ బాగా శక్తి చేస్తారు సార్. మీరేమంటారు, మీరు చెప్పండి. మేము గతంలో మాకు కూడా లోన్ ఉండే సార్. వాళ్ళ టార్చర్ వల్లనే ఎక్కడో భూమి అమ్ముకొని వాళ్ళ లోన్ కట్టినాం సార్. మరీ టార్చర్ అంటే 2 రోజులకు ఒకసారి చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కానీ బ్యాంక్ అధికారులు బాగా ఇబ్బంది చేయడం వల్ల మా గ్రామస్తులు చాలా మంది నిరుపేద రైతులు ఉన్నారు సార్. పోయినసారి కూడా మా దగ్గర వర్షాలు తక్కువ పడటం వల్ల వనగళ్ళు పడటం వల్ల రైతులందరూ చాలా నష్టపోయారు. అందరూ కూడా కట్టడానికి సిద్ధంగా సార్. కానీ అసలు మాత్రమే కట్టాలని నిర్ణయించుకుంటున్నట్టు తెలుస్తుంది సార్. అది చాలా పెద్ద మందికి కూడా పెద్ద వాళ్లకు మాఫీ చేస్తున్నారు. మాకెందుకు, రైతులకు ఎందుకు మాఫీ చేయరని మా రైతులందరూ వాపోతున్నారు సార్. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతో రైతులకు ఓన్లీ అవే కట్టాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, ఓ రైతుగా మీరేమంటారు? మీరు కూడా అధికారులతో వేధింపులకు గురయ్యారు, మీ ట్రాక్టర్ని కూడా సీజ్ చేశారని ఇంతమంది చెప్పారు. ఎట్లుంది? మేము కూడా ప్రాథమిక సహకార సంఘంలో ట్రాక్టర్ తీసుకున్నాం సార్. 2013లో తీసుకున్నాము. 6 లక్షల ట్రాక్టర్కు 16 లక్షలు అయింది. మేము కూడా ఒక 3-4 ఇన్స్టాల్మెంట్లు కట్టినాము. మరీ కూడా బాగా టార్చర్ చేస్తారు ఇంకా కట్టమని. మేము కట్టలేని పరిస్థితులు ఉన్నాం సార్. మాకు అసలు అయితేనే కట్టకదలుచుకున్నాము. ఇంట్రెస్ట్లో కూడా మాఫీ చేస్తే కడతాం, లేకుంటే కట్టమని అంటున్నాం సార్ మేము. అంతే. ట్రాక్టర్ ఎట్లా పెద్ద వాళ్ళకి మాఫీ చేస్తారు. మా అగ్రికల్చర్ దున్నుకునే రైతులకు అగ్రికల్చర్ ట్రాక్టర్ మీద కూడా ఇంతగానం వడ్డీ చేస్తే రైతులు ఎక్కడి నుంచి చక్రవడ్డీ కాడికి వెళ్ళి మేము కట్టలేము సార్. ట్రాక్టర్ తీసుకొని అగ్రికల్చర్ దున్నుకునే వ్యవసాయం చేసే ట్రాక్టర్ కూడా ఇంతగానం విధించడం వల్ల మేము దాని ట్రాక్టర్ని కూడా తీసుకుపోవడం జరిగింది. మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నాం సార్. దాదాపుగా ఎవరిని పలకరించినా వారి బాధను వెలగొట్టిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మనతో పాటు ఓ యువ రైతున్నారు, ఆయన కూడా బ్యాంకులో అప్పు తీసుకున్నారని చెప్తున్నారు. ఏమంటారు? ఆల్రెడీ మేము పోల్ట్రీ తీసుకున్నాం సార్. ఆల్రెడీ 5 lakhs పే చేసేసాను. అయినా మళ్ళీ నోటీసులు ఇస్తున్నారు, మరి ఇబ్బంది పెడుతున్నారు. ఆల్రెడీ మేము అసలు కట్టేసినాం సార్ అన్నా కానీ వాళ్ళు పట్టించుకుంటారు. వాళ్ళ రూల్ మేమంటే మా రూల్ మేమంటారు. మేము ఏమంటున్నామంటే మేము ఉన్న రైతులం అందరం, మాకు అప్పుడు పంటలు పండలేవు కాబట్టి మాకు కొద్దిగా కష్టమైంది సార్. కావాలంటే మీరు మా అకౌంట్లో కూడా చూసుకోండి అని చెప్పినాం. మాకు ఆదాయం ఏముంటుంది, మాకు నష్టం ఏముంటుంది ఆల్రెడీ మా అకౌంట్లో తెలిసిపోతాయి కదా సార్. ఆల్రెడీ అందులో చూసుకోండి. ఈ అంతకుమించి మేము ఏం మాట్లాడలేము సార్. కొద్దిగా రిక్వెస్ట్ చేసినాం సార్. ఈ అపరాధ ఏదైతే వడ్డీ ఉందో అది తీసేయండి సార్. కంపల్సరీ మేము అసలు ప్రిన్సిపల్ అమౌంట్ అయితే కంపల్సరీ కడతామని చెప్పినాం సార్ ఆల్రెడీ. అయినా కానీ వాళ్ళు ఏది పట్టించుకోకుండా ఇంటి దగ్గరికి వచ్చి ఇంకెప్పుడు కడతారు కంపల్సరీ జప్తు చేస్తాము, నోటీసులు చేస్తాము. వాళ్ళు నిజంగా ఓఎస్డీ వాళ్ళ నుంచి నోటీసులు పంపడం చాలా ఇబ్బంది చేస్తారు సార్. అది కంపల్సరీ గవర్నమెంట్కి చెప్తున్నాము. మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రో మేము అంతకన్నా బీభత్సంగా మేము చేయగలుగుతాం అనుకుంటే, కాకపోతే ఏదంటే కొద్ది సమస్యలు ఉంటాయి, అది ఆలోచించుకోవాలి. అధికారులు కానీ ఇంకున్న బ్యాంక్ మేనేజర్ కానీ వాళ్ళనే కానీ ప్రతిరోజు వచ్చి మనల్ని వేధించడం ఎంతవరకు సమాజం కాదు. మీరు కూడా ఒక రైతు నుంచే వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ చెప్తున్నా, మేము ఏదైతున్నామో ఇక్కడ ఉన్న రైతులందరం కంపల్సరీ ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి ఇప్పుడైనా కాదు ఏ సెకండ్ అయినా మేము రెడీగా ఉన్నాం. మీరు కంపల్సరీ దయచేసి మమ్మల్ని ఇబ్బంది గురి చేయకండి అని వేడుకుంటున్నాం సార్. దాదాపుగా రైతులంతా ఒకటే చెప్తున్నారు, ఆవేదనతో చెప్తున్నారు. వారి బాధలు వర్ణనాతీతం. ఇవాళ అటువైపు ప్రకృతి సహకరించలేదు, పంట పొలాలు పండలేదు, పండిన పొలాలకు వడగళ్ల వానం, అకాల వర్షం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. దాదాపుగా ప్రభుత్వాలు కొంచెం సమన్వయం పాటిస్తే బాగుంటుంది. బ్యాంక్ అధికారులు కూడా ఈ విషయం తెలియదు కాదు, కావాలిచ్చే ఇవాళ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ చూసినా రైతులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్స్ ఉందో ప్రిన్సిపల్ అమౌంట్స్ చెల్లించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం, కాకపోతే కొంచెం గడువు సమయం పాటిస్తే బాగుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో బడా వ్యాపారాలు చేసి దేశాన్ని తప్పించుకుపోయినటువంటి నీరవ్ మోదీ, అదేవిధంగా విజయ్ మాల్యా వంటి వారిపైన చర్యలు తీసుకోకుండా అకారణంగా చిన్న సన్నకారు రైతులైన మా పైన చర్యలు తీసుకొని ఇవాళ పరువును బజార్కిచ్చే సందర్భంకి తీసుకొచ్చి ఇవాళ సొసైటీలో తలెత్తుకెళ్ళినటువంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి సర్కార్ అదేవిధంగా బ్యాంక్ అధికారులు చేయడం బాధ కలిగిస్తుంది. దాదాపుగా ఒక సమన్వయం పాటించి మాకు కొంచెం గడివిస్తే ఖచ్చితంగా రుణాలు చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఎగబెట్టడానికి లేదు అని రైతులంతా చెప్తున్నారు.